ఒక పేదవాడి మైండ్ సెట్కి ఒక ధనవంతుడి మైండ్ సెట్కి తేడా ఏంటో మీకు తెలుసా? చాలా చిన్నని తేడా ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకునే ముందు ఈ రీల్ని సేవ్ చేసేసుకోండి. ఒక పేదవాడు తన మంత్లీ ఇన్కమో శాలరీనో రాగానే ఫస్ట్ తన ఖర్చుల గురించి ఆలోచిస్తాడు. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలి, ఎవరెవరికి ఏ డబ్బులు ఇవ్వాలి అని. తర్వాత తన ఖర్చులన్నీ అయిపోయాక ఏమైనా డబ్బులు మిగిలితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాడు. అదే ఒక ధనవంతుడు తన మంత్లీ ఇన్కమో శాలరీయో రాగానే ఫస్ట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఎంత రిటర్న్ వస్తుంది అని ఆలోచిస్తాడు. లాస్ట్కి ఖర్చుల గురించి ఆలోచిస్తాడు. ఈ ఒక్క చిన్న తేడా వల్ల పేదవాడు అవుతూనే ఉంటాడు, ధనవంతుడే అవుతూ ఉంటాడు. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి మీకు ఏదైనా మంత్లీ శాలరీయో ఇన్కమో రాగానే ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించండి, తర్వాత శాలరీ గురించి ఆలోచించండి. ఇలా కేవలం ఒక 5 నుండి 6 సంవత్సరాల పాటు మనం మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే, ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్స్ పైన ఖర్చులు పెడితే మనం మన జీవితంలో ఊహించినటువంటి మార్పులు చూస్తాం. మన పేదరికం నుంచి మనం బయటికి వచ్చేస్తాం.